నీరు అనేది నేను అంటే ఒకటండి, ఇప్పుడు టికెట్ రాము గారికి వస్తుందా లేకపోతే రా వెంకటేశ్వరరావు గారికి వస్తుందా అనే ఒక పోటాపోటీ ఇది కొంతకాలం నడిచింది. తర్వాత రా వెంకటేశ్వరరావు గారు కొంత తగ్గారు, రాము గారు కూడా కాస్త ఆయన కూడా కలుపుకొని పోవడం, ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్ ఇది రావడం. చంద్రబాబు నాయుడు గారు సరే ఏ క్వాలిటీ చూశారు, లేకపోతే అన్ని రకాలు చూస్తారు కదా, ఒక టికెట్ ఇవ్వాలంటే అంగబలం అర్ధబలం అన్ని చూస్తారు. సో మొత్తం మీద ఈయనకి టికెట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఆయన అక్కడ టికెట్ వచ్చి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు అంత ముందు నుంచి, కాబట్టి తప్పదు. సేవాగుణం సహజంగా ఉంది, రాజకీయాల్లో రావాలంటే మరి ఇక రోజు ఉండేది. కాకపోతే నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ ఓరియంటేషన్లో అమెరికాతో, మీరు అమెరికాలో 20 ఏళ్ళు అయిందా 30 ఏళ్ళు అయిందా మీరు? 27-28 ఇయర్స్ అయింది అంతే కదా. మీరు అమెరికా డెవలప్మెంట్తో నేను పోల్చట్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ముందు వచ్చి ఉంటారు ఏపీకి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఉంటారు చాలాసార్లు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు వచ్చి తానా ప్రెసిడెంట్గా 2-3 సార్లు వచ్చారు మీరు, నాకు గుర్తుంది. మల్టిపుల్ టైమ్స్ వచ్చారు కదా, నాకు గుర్తుంది. ఆ డెవలప్మెంట్ మిగతా ప్రాంతాల్లో కూడా చూశారు కదా. గుడివాడలో ఉన్న డెవలప్మెంట్కి వాటికి పోల్చినప్పుడు ఏమనిపించింది? అసలు గుడివాడలో ఏమన్నా కనీసం డెవలప్మెంట్ ఉందా? అంటే నేను ఓపెన్గా షూర్ అండి, మనం నేను అక్కడ ఉండగా కూడా అందరికీ చెప్పాను, రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్ వేరే ఊళ్ళు కాదు, మిగతా ప్రపంచం అంతా ఒకలాగా ఉంది, గుడివాడ ఒకలాగా ఉంది డెవలప్మెంట్ అంటే విషయానికి వస్తే. సో ఇక రోడ్స్, డ్రైనేజెస్, మీరు అంటే అక్కడ వెళ్తే మనం ఏంటంటే వెహికల్స్కే కాకుండా పర్సన్స్ కూడా ఇన్సూర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ రోడ్. మీరు రియల్గా చూడాలి, నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఇది పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫ్యాక్ట్ ఇది యాక్చువల్గా. సో డెఫినెట్గా డెవలప్మెంట్ పరంగా 20 years బ్యాక్, 25 years బ్యాక్ ఎట్లా ఉందో కుడియడంగా నాకు తెలిసి అట్లాగే ఉంది. ఇప్పుడు మీరు ఏది చేయాలన్నా మీరు చూడండి, 30 kilometers ఎయిర్పోర్ట్ వెరీ వెరీ ప్రాక్సిమిటీలో ఉంది. తర్వాత చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లంతా కూడా వెల్తీ పల్లెటూర్లు ఉన్నాయి, సెటిల్ అయిన ఆక్వా హబ్ అండి అది యాక్చువల్గా. సో అంటే వనరులు, ద వే గుడివాడ ఈ సిచ్యువేటెడ్, దాన్ని రియల్గా దాని మీద ఒక 10 సంవత్సరాలు దృష్టి పెడితే ఎవరైనా కూడా మీరు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల పాటు మిస్ అయిన అభివృద్ధిని మీరు 100 సంవత్సరాల అభివృద్ధిని కూడా మీరు చేయొచ్చు. ఎప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది యాక్చువల్గా. ఓన్లీ ఏంటంటే మనం దాన్ని ఫోకస్డ్గా డెవలప్మెంట్, ఇప్పుడు తను రాము మేనిఫెస్టోలో కూడా మీరు చూస్తే 10,000 ఉద్యోగాలను ఉంది. డెఫినెట్గా వెరీ ఈజీగా చేయొచ్చు అండి, ఎందుకంటే తను మొన్న ఉద్యోగాలు యాక్చువల్ కనీసం అప్రాక్సిమేట్ 200 పీపుల్కి ఆయనకే బిజినెస్ ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ అక్కడ పడేసాడు అనుకోండి, ఆన్సిలరీ ఇండస్ట్రీ వస్తుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే తను అలా కాకుండా జాబ్ మేళాలు అనేది కండక్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ మిగతా ఎంఎన్సీలు అంటే MLCని వాళ్ళని అక్కడ తీసుకొచ్చి దాదాపుగా వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేయడం, అంటే ఇప్పుడే ఇండివిజువల్గానే తను అలా చేయగలిగితే ప్లానింగ్ ఉంటే ఏదైనా ఉంటుంది. నేను అనేది ఎందుకు విజన్ ఉంది. కొడాలి నాని గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ హోల్డే ఉంది ఆయనకి గవర్నమెంట్లో, అప్పుడు ఇంతో అంతా చేసుకున్నాడు ఆ రోడ్లని అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు వైసీపీలో రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్ దగ్గర మంచి మార్కులే కొట్టాడు కదా, కానీ అది కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడాల. జనంలో అది కనిపించింది, మీకు ప్రజల్లో మేము బాగా నష్టపోతున్నాం అనేది కనిపించింది. డెఫినెట్గా ఉందండి, ప్రజలు ఈవేళ అక్కడ మార్పు కోరుకుంటున్నారు. సో అది మీరు ఈ హార్డ్ వర్క్ అంటే వెనుగండ్ల రాము అండ్ టీం అందరూ హార్డ్ వర్క్ ఒక ఎత్తు అయితే ప్రజల్లో ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. అది మీకు రేపు రిజల్ట్ June 4న మనం చూడబోతున్నాం. మీరు మీ టీము ఎలా వర్క్ చేసింది? రాము గారిని గెలిపించే దిశగానే కదా మీరు ప్రయత్నం చేశారు. చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గుడివాడ కానీ లేకపోతే గన్నవరంలో కానీ ఇంకా కొన్ని చోట్ల వచ్చిన కొన్ని టీమ్స్ అసలు ఊహించని విధంగా వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేశారు. ఇప్పుడు ఇక్కడ తలలు బండిన రాజకీయ నాయకులు ఉన్నారు ఏపీలో, తెలంగాణలో, వీళ్ళు కూడా ఏనాడు చేయని కొన్ని ట్రిక్స్ ప్లే చేశారు ఎన్ఆర్ఐసి సారి అని అంటున్నారు. ఎలా పనిచేశారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది ఏంటంటే చాలామంది ఒక ఎన్ఆర్ఐస్ వచ్చారంటే అప్పుడు అంటే ఫైనాన్షియల్గా వెల్ టు డూ అంతవరకే వాళ్ళు ఆ అపోహ ఉంటుంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ తీసుకుందాం, అంటే నేను అక్కడ ఫోకస్. సో మిగతా అన్ని చోట్ల ఎన్ఆర్ఐలు అందరూ కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. అట్లాగే కొన్ని వేల మంది వచ్చి వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు ఎంతో అంటే మోటివేట్ చేయడంతో పాటు ఎన్ని చేశారు మీరు ఇందాక అన్నట్టు. ఇప్పుడు ఆ స్ట్రాటజీస్ లేకపోతే ప్రాసెస్లు వస్తే ఏంటంటే ఎలక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ ఒక డేటాని ఎలా మ్యాప్ చేయొచ్చు, ఎలా మైనింగ్ చేయొచ్చు, ప్రాసెస్లు ఎలా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్బి డేటా ఉందండి, మనం నాన్ రెసిడెంట్ ఓటర్స్
మొత్తం గుడివాడ బయట ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేసి